హాయ్ గైస్, అందరు బాగున్నారా? ఇప్పుడు మన వీడియోలో ఫిష్ ఫ్రై నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను. ఇది ఓపెన్ చేద్దాం. చూడండి, 2 ప్యాకెట్లు. ఒక్క దాంట్లో ఎన్ని ఉన్నాయో తెలియదు, నేను కడిగినాక మీకు చూపిస్తాను. ఫ్రెష్గా ఉన్నాయండి, మంచిగా వాష్ చేసినాక చూద్దాం. చూడండి, మంచిగా ఒక 3-4 సార్లు వాష్ చేసేసుకున్నా. దీంట్లో ఉప్పు లెమన్ మిక్స్ చేసి కలిపినండి. బాగా ఫ్రెష్గా తెల్లగా అయిపోయింది. చూడండి, మొత్తం 15 ఉన్నాయండి. ఈ తోకతో 15 ఫిష్లు ఉన్నాయి 1 kgకి. ఇప్పుడు దీంట్లో మసాలా కలుపుదాం. సగం స్పూన్ పసుపు, ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, కారం తక్కువ వేసుకుంటే సప్పగా తినాలనిపించదండి. నేనైతే స్పైసీగా వేసుకుంటున్నా. ఫుల్ 2 స్పూన్లు వేస్తున్నా. రెండు సగం. లాస్ట్కి అల్లం వెల్లిపాయ. ఇంకా అంతే అండి, మిక్స్ చేద్దాం. కొంచెం నూనె పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తాను నేను. మొత్తం మిక్స్ చేసిన కదా, ఒక సగం లెమన్ పిండి వేసుకుందాం. కొంచెం ఉప్పు సప్పు ఉంది, నేను ఉప్పు వేసి మిక్స్ చేసేస్తా. అంతా మిక్స్ అయిపోయిందండి. ½ అవర్ 1 అవర్ నానిందంటే ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా మంచిగా 1 అవర్ నానిపోయిందండి, మంచిగా నానింది. ఇప్పుడు ఫ్రై చేసేద్దాం. ఫ్రై తిప్పేద్దాం. ఇది మనకు కౌ స్మెల్ అసలు రాదండి. ఇది కానీ నేను లెమన్ తప్పకుండా వేసుకోవాలి. మనం తిన్న తర్వాత మంచిగా ప్లేట్లు కడిగేటప్పుడు మామూలుగా కడిగినా కూడా పర్వాలేదు. దీనికని ఫిష్ తిన్నాం కదా అని సపరేట్గా కడగాల్సిన అవసరం లేదు. ఈ ఫిష్లో అసలు స్మెల్లే ఉండదన్నమాట. ఇది ఇప్పుడు మేము పప్పుకు పెట్టుకుంటున్నామండి. మీకు ఫ్రై నచ్చిందంటే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒక చిన్న వీడియో మీకు ప్లేట్లో వేసినాక తిని చూపిస్తాను మీకు టేస్ట్ ఉందా లేదా అని. ఇప్పుడు తీసి మీకు టేస్ట్ ఎట్లుందని చెప్తాను నేను. తీద్దాం. ఫ్రై అయిపోయింది సూపర్గా. నేను పక్కకు ఒక లెమన్ పీస్ పెట్టుకొని పిండుకొని తినాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా వేడిగా ఉంది. చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.